హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. అందరికీ హ్యాపీ సండే భయ్య. ఈరోజు మనం మాట్లాడబోయేది వరల్డ్ సినిమాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవర్ బాన్ అని చెప్తా. ఆయనే లియోనార్డో డికాప్రియో గురించి. లియో మూవీస్లో ఒక స్పెషల్ ఫీల్ ఉంటుంది భయ్య. సమ్ టైమ్స్ ఎమోషనల్ ఉంటుంది, సమ్ టైమ్స్ థ్రిల్లింగ్, సమ్ టైమ్స్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. ఎవ్రీ మూవీలో డీప్ స్టోరీ ప్లస్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ప్లస్ అన్ఫర్గెటబుల్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ హానెస్టీ చెప్పాలంటే లియో మూవీస్ లిస్ట్ చాలా పెద్ద లిస్ట్ అది. టాప్ 7లో ప్యాక్ చేయడం అంటే చాలా కష్టం. ఇంకొన్ని జేమ్స్ అయితే మిగిలిపోతూనే ఉంటాయి ఎన్ని ప్యాక్ చేసినప్పటికీ కూడా. సో ఈ వీడియోలో టాప్ 7 లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసా. అది కూడా పార్ట్ 1 మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చి మీరు మంచిగా పుష్ చేస్తే ఆబ్వియస్లీ పార్ట్ 2 కూడా చేస్తా. కొన్ని వీక్స్ ముందు కూడా నేను ఆల్రెడీ ఒక టాప్ 7 లిస్ట్ అయితే క్రియేట్ చేస్తా. అది కూడా బ్రాడ్ పిట్ మూవీస్ అనమాట. మీరు అది వీడియో మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అది కూడా ఈసారి మనం లియోనార్డో డికాప్రియో మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ లిస్ట్ లో అన్ని ర్యాంకింగ్ వేసి పెట్టాను. టాప్ 7 కూడా నా పర్సనల్ ఫేవరెట్. ఇది మూవీస్ ఆఫ్ ఆల్ ద టైమ్ అని చెప్పేసి మీ బయట కంపేర్ చేయొద్దు. ఇది నా పర్సనల్ ఫేవరెట్ అనమాట. మీకు నచ్చినవి కూడా నేను నెక్స్ట్ టైం పార్ట్ 2లో తీసుకురావచ్చేమో. ఇది నాకు నచ్చిన పార్ట్ 1 అనమాట. ఇది లేట్ చేయకుండా ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్సెప్షన్ 2010 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. అంటే స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో డామ్ కాప్ పీపుల్ డ్రీమ్స్ లోకి వెళ్ళి వారి సీక్రెట్స్ దొంగలించే స్పెషలిస్ట్ అనమాట. ఆయనకి ఫ్రీడమ్ కోసం ఒక ఇంపాసిబుల్ టాస్క్ అయితే ఇస్తారు భయ్య. డ్రీమ్ లో ఒక ఐడియా ప్లాంట్ చేయమని చెప్పి టీం మొత్తాన్ని ఫామ్ చేసి తను ఆ మిషన్ కంప్లీట్ చేయడానికి అయితే వెళ్తాడు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. లిటరల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ అని చెప్తా. నేను చూసిన లియోనార్డో డికాప్రియో మూవీస్ లో. ఎందుకు చూడాలి అంటే మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ భయ్యా. మీరు మూవీ చూస్తున్నంత సేపు ఆ కాన్సెప్ట్ వాళ్ళు ప్రెసెంట్ చేస్తున్నంత సేపు మీరు థింక్ చేస్తూనే ఉంటారు. మీ మైండ్ కూడా గట్టిగా వినబెడతానమాట. డ్రీమ్స్ ఇన్సైడ్ డ్రీమ్స్ ఐడియా అడిక్టివ్ గా ఉంటుంది ఫుల్ గా. ఎవ్రీ సీన్ కూడా ఒక పజిల్ లా క్రియేట్ అవుతుంది. చాలా బాగుంటుంది అంతా కూడా. అండ్ ఎమోషనల్ ఫాదర్ సన్ కోర్ మోటివేషన్ కూడా ఉంటుంది. ఆ ఎమోషన్ అంతా కూడా చాలా బాగా ఎలివేట్ చేస్తారు. అండ్ ఆబ్వియస్లీ తెలిసిందే కదా, క్రిస్టోఫర్ నోలాన్ ప్లస్ లియో కాంబో అన్మ్యాచ్డ్. అంతే. ఈ కాంబోని మ్యాచ్ చేసే వాళ్ళు కొట్టే వాళ్ళు అస్సలు లేరు. రీవాచ్ చేస్తే న్యూ డీటెయిల్స్ కనబడుతూనే ఉంటాయి ప్రతిసారి కూడా. బీజిఎం టెన్షన్ క్రియేట్ చేస్తుంది. యాక్షన్ ప్లస్ థ్రిల్స్ అయితే పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని చెప్తా. ఇంకా క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఉంటుంది భయ్య. అస్సలు మిస్ అవ్వద్దు. చూసా ఉంటారు ఈ పాటికి. స్టిల్ ఇంకా చూడలేదంటే ఇంకా చూడలేదా ఏం మాట్లాడుతున్నారు భయ్య? ఖచ్చితంగా చూడండి. ఇదైతే మీకు కొన్ని సీన్స్ ఇబ్బంది పెట్టి ఉంటాయి, బట్ అవి స్కిప్ చేసుకుంటే ఈజీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 2 వచ్చేసి ది వుల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ 2013 మూవీ. ఇది కూడా మీకు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంటుంది. తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే జార్డన్ బాల్ఫోర్డ్ ఒక స్మాల్ బ్రోకర్ గా స్టార్ట్ అవుతాడు. కానీ గ్రేట్ అండ్ మనీతో చాలా అన్కంట్రోలబుల్ గా అవుతాడు భయ్య. మొత్తం లైఫ్ స్టైల్ అంతా కూడా కంప్లీట్లీ వైల్డ్ అయిపోద్ది. బిజినెస్, చీటింగ్, పార్టీస్, మ్యాడ్నెస్ అన్ని ఒకే ఫ్రేమ్ లోపల వెళ్ళిపోతాయి. రైజ్ అండ్ ఫాల్ ఫాస్ట్ పేస్ లో జరుగుతుంది. ఈ జార్డన్ బాల్ఫోర్డ్ క్యారెక్టర్ మొత్తం చుట్టూరే మీకు ఈ మూవీ నడుస్తుంది. ఎందుకు చూడాలి అంటే లియో కెరియర్ లో క్రేజియస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్తాను నేను. హై ఎనర్జీ సీన్స్ ఉంటాయి, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. అండ్ ఇది రియల్ లైఫ్ స్టోరీ బేస్డ్ అనమాట. అండ్ మనీ టెంప్టేషన్స్ ని చాలా రిలేటబుల్ గా చూపిస్తారు. ఐకానిక్ డైలాగ్స్ ఉంటాయి. అండ్ ఫాస్ట్ లైఫ్ స్టైల్ రిప్రజెంటేషన్ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి అండ్ షాకింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. రెండింటిని బాగా బ్యాలెన్స్ చేస్తారు అనమాట. అండ్ మూవీ ఫీల్స్ లైక్ ఎలా ఉంటుందంటే ఒక వైల్డ్ రైడ్ లా ఉంటుంది భయ్య. అండ్ రీవాచ్ వాల్యూ అయితే చాలా ఎక్కువ. రిపీట్ మోడ్ లో చూస్తారు మూవీని. అంత బాగా వర్కౌట్ అవుతుంది. ఫ్యామిలీతో అయితే నాట్ రికమెండెడ్. అడల్ట్ కంటెంట్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ఇది మాక్సిమం అందరూ చూస్తూ ఉంటారు. ఇది థర్డ్ ప్లేస్ లో పెట్టినందుకు నన్ను చాలా మంది తిట్టుకోవచ్చు కూడా. షట్టర్ ఐలాండ్ భయ్య 2010 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ లో ఉంది, జియో హాట్స్టార్ లో ఉంది, అండ్ నెట్ఫ్లిక్స్ లో కూడా అవైలబుల్ గా ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, బట్ తెలుగు సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి ప్రైమ్ వీడియోలో చూస్తే గనక. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇద్దరు యుఎస్ మార్షల్స్ అయితే ఒక మిస్టీరియస్ సైకాట్రిక్ ఐలాండ్ కి అయితే వెళ్తారు ఒక ఇన్వెస్టిగేషన్ కోసం. కేసు సింపుల్ అనుకున్న క్లూస్ ఒక్కొక్కటిగా డార్క్ అండ్ డిస్టర్బింగ్ గా మారుతాయి అనమాట. వీళ్ళిద్దరు కలిపి ఆ కేసును సాల్వ్ చేశారా లేదా, అక్కడ ఏం జరిగింది అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్స్ అని చెప్తా. స్టిల్ ఇప్పటికీ ఈ మూవీ కోసం మాట్లాడుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫైనల్ ట్విస్ట్ కోసం అయితే స్టిల్ ఇంకా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. చాలా అన్ఫర్గెటబుల్ గా ఉంటుంది అనమాట. మీ మైండ్ లోంచి పోదు ఆ ట్విస్ట్ అన్నది. అంత బాగుంటుంది. చిల్లింగ్ అట్మాస్ఫియర్ మొత్తం ఐలాండ్ ని గానీ సైకాట్రిక్ అట్మాస్ఫియర్ ని గానీ చూపించిన విధానం చాలా హెవీగా ఉంటుంది. లియో యాక్టింగ్ అయితే ఎమోషనల్లీ హార్ట్ బ్రేకింగ్ అని చెప్పాలి. నైట్ టైం వాచ్ అయితే ప్యూర్ టెన్షన్ ని క్రియేట్ చేస్తుంది మీకు. సో నైట్ టైం చూడడానికి ట్రై చేయండి. ఎండింగ్ డైలాగ్ అయితే లెజెండరీ అని చెప్తా. సస్పెన్స్ పూర్తిగా హోల్డ్ చేస్తుంది మీకు చివరి వరకు కూడా. క్లూస్, విజువల్స్, అట్మాస్ఫిరిక్ మూడ్ మొత్తం కూడా అడిక్టివ్ గానే ఉంటుంది. తర్వాత కూడా మూవీ చూసాక కొన్ని రోజులు ఆలోచిస్తూనే ఉంటారు ఈ మూవీ కోసం. అందులో డౌటే లేదు. స్టిల్ ఇప్పటికీ మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఫ్యామిలీతో చాలా డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య, వద్దనే చెప్తా. ఇక లిస్ట్ లో నెంబర్ 4 వచ్చేసి ది రెవెనెంట్
2015 మూవీ. ఇది మీకు జియో హాట్‌స్టార్ లో ఉంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే హ్యూ గ్లాస్ అనే ఒక హంటర్ అయితే ఒక బ్రూటల్ అటాక్ తర్వాత సర్వైవల్ మోడ్ లోకి అయితే వెళ్ళిపోతాడు భయ్య. ప్రతి ఒక్కరు కూడా తను చనిపోయాడని అయితే అనుకుంటారు. బట్ సర్వైవ్ అవ్వడానికి తన లైఫ్ కి తిరిగి వెళ్ళడానికి తను ట్రై చేస్తుంటాడు అన్నమాట. అసలు తనకి ఏం జరిగింది, ఆ బ్రూటల్ అటాక్ ఏంటి, మరి తను సర్వైవ్ అయ్యాడా లేదా అది మీరు ఈ మూవీలో చూస్తారు. అసలు ఆ సర్వైవ్ ఎక్కడ అవుతున్నాడు అనుకున్నారు? కోల్డ్ క్లైమేట్ లో ఎనిమల్స్, హంగర్, పెయిన్ ఇలాంటివన్నిటిని కూడా దాటుకుని తను సర్వైవ్ అవ్వాలన్నమాట. ఎందుకు చూడాలి అంటే లియోస్ ఫస్ట్ ఆస్కర్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మూవీ నుంచి వచ్చింది. ఆయన పర్ఫార్మెన్స్ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. బియర్ అటాక్ సీన్స్ అయితే చాలా ఐకానిక్ గా ఉంటాయి. సర్వైవల్ ఎమోషన్ కూడా చాలా రాగా చూపిస్తారు భయ్య. చాలా గ్రౌండెడ్ గా ఉంటుంది. అండ్ రివెంజ్ యాంగిల్ కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. నేచర్ బ్యాక్ డ్రాప్ అయితే చాలా ఇంటెన్స్ గా ప్రెజెంట్ చేస్తారు. స్లో ఉంటుంది కానీ మూవీ ఎమోషనల్ జర్నీ అయితే చాలా హెవీగా ఉంటుంది. లియో సఫరింగ్ అన్నది ఆడియన్స్ కి ఫీల్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. విజువల్లీ గ్రిప్పింగ్ స్టోరీ అని చెప్తే వన్ ఆఫ్ ది టఫెస్ట్ రోల్స్ ఇన్ హిస్ కెరీర్ అని కూడా చెప్తాను నేనైతే. అందుకే ఆస్కర్ ఇచ్చారు, ఊరికి ఎవరు కదా. సో ఖచ్చితంగా ట్రై చేయండి భయ్య. ఇప్పటికీ మిస్ అయ్యి ఉంటే కనుక. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, ఫ్యామిలీతో చూడొద్దు. లిస్ట్ లో నెంబర్ 5 విషయానికి వచ్చేస్తే ఇది నేను యాక్చువల్లీ సజెస్ట్ చేయకూడదు అనుకున్నా, బట్ చేయకపోతే నన్ను వేసుకుంటారు, మళ్ళీ అడుగుతారు కామెంట్ సెక్షన్ లో. టైటానిక్ ఇప్పటికీ అందరూ చూసేసి ఉంటారు, ఎవరు మిస్ అవ్వకుండా ఉండరు, అందులో డౌటే లేదు. బట్ నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్, ఈ టాప్ 7 లో ఉండాల్సిన మూవీ ఖచ్చితంగా నాకైతే, అందుకే సజెస్ట్ చేస్తున్నా. టైటానిక్ జియో హాట్‌స్టార్ లో ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి జాక్ మరియు రోజ్ మధ్య ఉన్న ప్యూర్ లవ్ అన్నది ఒక షిప్ లో మొదలవుతుంది, ఒక షిప్ లోనే ఎండ్ అవుతుంది. అది ఎలా అన్నదే మీరు ఈ మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ భయ్య. స్టిల్ ఇప్పటికీ లవ్ స్టోరీ కోసం మాట్లాడుకుంటూనే ఉంటారు. జాక్ క్యారెక్టర్ అయితే చాలా లవబుల్ గా ఉంటుంది. ఆ షిప్ సింకింగ్ సీక్వెన్స్ అయితే చాలా థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హార్ట్ టచింగ్. స్టిల్ ఇప్పటికే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లే చేస్తే ఇది టైటానిక్ మూవీ అని చెప్పేసి ఈజీగా చెప్పొచ్చు, అంత బాగుంటుంది. ఇంకా లియో అండ్ కేట్ విన్స్లెట్ ఇద్దరి కెమిస్ట్రీ అయితే అన్బీటబుల్ అని చెప్పాలి. ఇంకా ఎమోషనల్ వెయిట్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. 25 ఇయర్స్ అయిపోయిన మూవీ ఇంకా ఇంపాక్ట్ ఇస్తూనే ఉంటుంది మీకు. వరల్డ్ వైడ్ మోస్ట్ ఐకానిక్ రొమాన్స్ సీక్వెన్స్ కూడా ఉంది ఇందులో. స్టార్ట్ టు ఎండ్ మూవీ అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది మీలో. ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే అది మీ దరిద్రం భయ్య. చూడండి, మిస్ అవ్వద్దు అసలు. ఫ్యామిలీ వాచబుల్ అంటే వద్దులే భయ్య, చాలా ఇంటెన్స్ సీన్స్ అయితే ఉంటాయి. నేనైతే వద్దనే చెప్తా. కొన్ని చోట్ల ఫ్యామిలీ ఫ్రెండ్లీ అంటారు కానీ కొన్ని సీన్స్ చాలా ఇబ్బంది పడతాయి. ఇట్లా నెంబర్ 6 విషయానికి వచ్చేస్తే ది డిపార్టెడ్ 2006 మూవీ. ఇది మీకు ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది, ఓటీటీలో అయితే లేదు. మీకు ఇంకేస్ తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఓటీటీలో ఉన్నట్టు నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, పిన్ చేస్తాను. ఇంకా ఈ మూవీ అయితే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక అండర్ కవర్ కోప్ అయితే గ్యాంగ్స్టర్స్ లోకి అయితే ఇన్ఫిల్ట్రేట్ అవుతాడు. అది తెలియకుండా వాళ్ళ గ్యాంగ్ లో చేరతాడు. ఇది ఎలా ఉండగా ఆపోజిట్ సైడ్ లో ఒక గ్యాంగ్స్టర్ లో ఉండే తను మోల్ కింద పోలీసెస్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అవుతాడు. ఇద్దరు లైఫ్ ఒకే టైంలో ఆపోజిట్ డైరెక్షన్స్ లో రన్ అవుతూ ఉంటుంది. అసలు ట్రూత్ బయటపడకుండా ఇద్దరు ఎలా మేనేజ్ చేశారు, అసలు ఏం జరిగింది అన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే ఇంటెలిజెంట్ క్రైమ్ థ్రిల్లర్ భయ్య. చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఈ కాన్సెప్ట్ అండ్ ఈ థీమ్ మీద మూవీ. లియో వర్సెస్ డేమన్ మైండ్ గేమ్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ట్విస్ట్లు కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. రియల్ గ్యాంగ్స్టర్ వైబ్ అయితే క్రియేట్ చేస్తారు మూవీలో. టెన్షన్ అయితే ఫుల్ గా మెయింటైన్ చేస్తారు. క్లైమాక్స్ అయితే టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్ భయ్య. ఇంకా లియో ఫ్రస్ట్రేషన్ అయితే సూపర్ గా వర్కౌట్ అవుతుంది. స్టోరీ పేస్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది. ప్రతి సీన్ కూడా యూస్ఫుల్ ఉంటుంది అండ్ గ్రిప్పింగ్ గా కూడా ఉంటుంది. మెయిన్ నేను కాన్సెప్ట్ గా హుక్ అయిపోయాను అనమాట. 2 గ్యాంగ్స్ అంటే డిఫరెంట్ వైబ్స్ ని క్రియేట్ చేసి చూపించడం, అది నాకు చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. మిస్ అవద్దని చెప్తా ఖచ్చితంగా. గ్యాంగ్స్టర్ వైబ్స్ ఉన్న మూవీ చూద్దాము, లియో ఉండాలి అందులో అనుకుంటే ఖచ్చితంగా చూడండి భయ్య. అడల్ట్ కంటెంట్ అయితే ఉంది, ఫ్యామిలీతో చూడొద్దు. ఇంగ్లీష్ లో లాస్ట్ వన్ నెంబర్ 7 విషయానికి వచ్చేస్తే క్యాచ్ మీ ఇఫ్ యూ కెన్ 2002 మూవీ. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలో ఉంటుంది. తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి, తెలుగు డబ్బింగ్ మాత్రం లేదు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఫ్రాంక్ తన ఒక టీనేజ్ జీనియస్ భయ్య. ఆల్మోస్ట్ అన్ని ప్రొఫెషన్స్ ఫేక్ గా యాక్ట్ చేస్తుంటాడు. పైలట్, డాక్టర్, లాయర్, ఏ రోల్ అయినా సరే బిలీవబుల్ గా ప్లే చేస్తాడు అంతే. FBI అతను పట్టుకోవడానికి ఒక క్రేజీ చేజ్ అయితే మొదలెడుతుంది. ఈ చేజ్ లో ఏం జరిగింది అన్నది మీరు మూవీలో చూస్తారు. ఎందుకు చూడాలి అంటే లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. ఎంటర్టైన్మెంట్ అయితే మీకు బాగా వర్కౌట్ అవుతుంది, అది కూడా లైట్ హార్టెడ్ వేలో. లియో చార్మింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 2002 మూవీ కాబట్టి కొంచెం ఆ చార్మింగ్ గా ఉంటాడు ఆ టైంలో బాబు. సో ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ బ్లఫింగ్ సీన్స్ అయితే చాలా ఫన్ అయితే క్రియేట్ చేస్తే సూపర్ గా వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ మూవీ కూడా ట్రూ స్టోరీ బేస్డ్ అనమాట. అండ్ FBI చేజ్ యాంగిల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఫీల్ గుడ్ ఎండింగ్ అయితే ఉంటుంది. ఫాస్ట్ నరేషన్ ఉంటుంది. నేనైతే ఈ మూవీని ఇప్పటికీ 3 times చూసాను భయ్య. అంత రీవాచ్ వాల్యూ అయితే ఉంటుంది ఈ మూవీకి. ఖచ్చితంగా చూడండి, అసలు అంటే అసలు మిస్ అవ్వద్దు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. సో ఇది భయ్య నా టాప్ 7 పిక్ అయితే. అండ్ రీసెంట్ గా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ కూడా వచ్చింది, అది బోనస్ లో యాడ్ చేస్తాను. మొన్నే సజెస్ట్ చేశాను కాబట్టి అది కూడా చూసేయండి. ఇంకా బోనస్ మూవీస్ చెప్తును, నా మైండ్ లో కూడా ఉన్నాయి అవి కూడా నాకు చాలా ఇష్టము. బట్ పార్ట్ 2 వీడియో చేయాలి కాబట్టి వాటి కోసం అయితే పక్కన పెడతా. సో ఈ లిస్ట్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్
ఇందులో ఉన్న మూవీస్ అన్ని చూసారులే చెప్పండి. మాక్సిమం చూసేసి ఉంటారు నా సబ్స్క్రైబర్స్ అలాంటోళ్ళు. ఇన్ కేస్ చూడకపోతే మీరు ఏ మూవీస్ చూడలేదు, ఇప్పుడు ఏం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అంటే ఈ మూవీస్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేసేస్తాము. మీరు కావాలనుకుంటే ఇన్స్టాకి వచ్చి మెసేజ్ చేయండి, నేను జాయిన్ చేస్తాను. అండ్ ఇట్స్ నాట్ ఫ్రీ అయితే కాదు ఛానల్, ఇది ఒక ప్రైవేట్ ఛానల్. ఓకే, ఈ వీక్ సజెస్ట్ చేసే సండే సజెషన్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్లో. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, యూజ్ అవుతుంది మీకు కూడా. బయట థర్డ్ పార్టీ లింక్స్ కి అయితే వెళ్ళొద్దు భయ్య. ఈ మధ్యన థర్డ్ పార్టీ లింక్స్ కోసం అండ్ పైరసీ సైట్స్ కోసం చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి. ఇన్ కేస్ పైరసీ సైట్స్ యూస్ చేస్తున్నట్లయితే కొంచెం లింక్స్ అవన్నీ కూడా యూస్ చేసుకోకండి, ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో. ఓకే, మీకు కన్నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.